కాపాడండి, ఎవరైనా కాపాడండి, ప్లీజ్ హెల్ప్. అవుట్ అయిపోయా అక్క, అవుట్ అయిపోయావు. ఏంట్రా అవుట్? నో బాల్ అది, బాలే. ఆల్రెడీ నువ్వు 2 times అవుట్ అయ్యావు. బ్యాట్ అంత లేవు, నీకు బ్యాట్ కావాలరా? నోరు మూసుకుని బాలే. ఎవర్రా బాబు? బంటి దా బ్యాట్ తీసుకో. అమ్మయ్యా. హాయ్ అమ్మా. ఏంటి కావ్య, ఏం చేస్తున్నావు? ఎన్నిసార్లు కాల్ చేయాలి చెప్పు నీకు? ఆఫీస్ వర్క్లో బిజీగా ఉన్నా. నువ్వు లీవ్లో ఉన్న సంగతి నాకు తెలుసులే, కానీ పండక్కి వస్తే అందరినీ కలుస్తావు కదా. ఆహా, అందరూ కలిసి బలవంతంగా నన్ను ఒప్పించి ఎవరికో ఒకరికిచ్చి పెళ్లి చేసి పంపించేద్దామనే కదా నీ టాక్టిక్స్. బాలయ్య అక్క. ఏం చేస్తున్నావు కావ్య, నిజం చెప్పు. అంటే అది బంటిగాడితో క్రికెట్ ఆడుతున్నా. పిల్లల్ని ఎత్తుకోవాల్సిన వయసులో పిల్లలతో ఆడుకుంటున్నావు చూడు. అమ్మా, 2 years నుంచి జాబ్ చేస్తున్నావు, సెటిల్ అవ్వాలి తల్లి. ఫ్యామిలీ ఉండాలి. ఒక మంచి అబ్బాయిని చూస్తా, నచ్చితేనే పెళ్లి చేసుకుందుగాన్లే. అమ్మా ఇంకా ఆప్తావా? ఎప్పుడు చూసిన పెళ్లి పెళ్లి అని ఒకటే లొల్లి. కూతురికి వయసు అవుతుందన్న కంగారు నాకుండదా? హలో, ఐమ్ జస్ట్ 25 అంతే. స్కూల్లో నీ ఏజ్ తగ్గించడం కోసం తక్కువ వేయించాం. నీకు ఆల్రెడీ 25 దాటి 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు చెప్తున్నావు ఐఎమ్ జస్ట్ 25 అమ్మా అని. అమ్మా చుప్, నాకు 25 మాత్రమే. ఎంత వయసు అనేది కాదు, ఏ ఏజ్ గ్రూప్లో కనిపిస్తున్నామన్నదే మ్యాటర్, ఎస్పెషల్లీ అమ్మాయిల విషయంలో. నీకో విషయం చెప్తాను చూడమ్మా, నా ఫ్రెండ్స్ అందరూ కంగారు పడిపోయి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఒకళ్ళొక్కరికి మధ్య అండర్స్టాండింగ్ లేక విడిపోతున్నారు. ఒక రిలేషన్షిప్లో హస్బెండ్ 50%, వైఫ్ 50% కాదు, ఇద్దరూ కలిసి 100% ఇచ్చుకోవాలి. ఇద్దరికీ వంట రావాలి. ఒకళ్ళు కోపం వచ్చిందనుకో ఇంకొకరు తగ్గాలి. ముఖ్యంగా నేనెప్పుడన్నా అలిగాననుకో కాఫీ తీసుకొచ్చి ప్రేమగా నన్ను బుజ్జిగించాలి నీలాగా. అలా అయితే నీకింక పెళ్ళైనట్టే. నువ్వు ఇలా బాలయ్య అంటూనే అక్క, ఉండు, అక్క బాలయ్య. ఖచ్చితంగా జరుగుతాడు. ఆంటీ. ఏంటి అప్పుడే ఆంటీ వైపోయావా? ఆంటీనా? చెప్తాను ఆగరా నీ సంగతి. బాలయ్య ఆంటీ. ఉండు వస్తున్నా, ఆగరా. అమ్మో. ఇంకొక్కసారి కనిపించు, నీ సంగతి చెప్తా. పిల్లెదవా. వీడేంటి ఇప్పుడు కాల్ చేస్తున్నాడు? లీవ్లో కూడా ప్రశాంతంగా ఉండని చెలగలేడు. Hey, hello Kavya. హలో భాస్కర్. I need a small favor here. వీడింత సైలెంట్గా అడుగుతున్నాడంటే ఏదో పెద్ద వర్కే అయ్యి ఒక ఉంటుంది. ప్రయారిటీ టికెట్ హలో వచ్చింది. హలో భాస్కర్, భాస్కర్ వినిపిస్తుందా? ఏదో టికెట్ అంటున్నావు, బస్ టికెట్ తీసేసుకున్నా. ఇంటికి వెళ్ళగానే కాల్ చేస్తా. ఒక ప్రయారిటీ టికెట్ వచ్చింది. హలో వినిపిస్తుందా? హలో 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 హలో. నీకు బానే వినబడుతుందని నాకు తెలుసు. అమ్మని అమ్మ. ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నావంటగా ఓ పిల్లోడితో. Hmm. మహేష్ నాకు ఇప్పుడే చెప్పాడు. పిక్ ద టికెట్ అండ్ గివ్ మీ అప్డేట్. దొంగేదవా. దట్స్ ఇట్. భాస్కర్ భాస్కర్ సచ్చినోడు.
నేను లీవ్లో ఉన్నానని తెలుసు కదా, అయినా సరే వర్క్ ఇస్తాడు. చెత్త మొక్కుముడు. ఈ మహేష్ గడు ఒకడు ఎప్పుడు నన్ను నిరికించడానికి రెడీగా ఉంటాడు. ఇప్పుడు వంట చేసే ఓపిక కూడా లేదు. ఫుడ్ ఆర్డర్ చేద్దాం. అమ్మయ్య, అయిపోయింది. అమ్మ చెప్పినట్టు ఊరెళ్ళిపోయినా బాగుండేది. ఈ వర్క్ టార్చర్ అన్నా తప్పేది. ఎప్పుడు చూసినా పెళ్ళి పెళ్ళి అని టార్చర్ చేస్తుంది. ఎప్పటికైనా చేసుకోవాల్సిందేగా. నాకు వచ్చేవాడు ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడు? హలో, రే బాబాయ్, ఎక్కడున్నావు? ఇప్పుడే ఒక ఆర్డర్ పిక్ చేసుకుంటున్నా బాబాయ్. ఈవినింగ్ ప్లాన్స్ ఏంటి మరి? సాయంకాలం టెట్టేం. ఏంటి బాబాయ్ సడన్ గా? ఈడెవడో చికెన్ 65 ఆర్డర్ పెట్టి వచ్చేలోపు క్యాన్సిల్ చేశాడరా. ఫైన్ వాడికి, స్టఫ్ మనకి. భలే జాక్పాట్లు తగిలితే బాబాయ్ నీకు. కుళ్ళుకోకరా. వచ్చేటప్పుడు బీర్లు పట్టుకొని రా, మర్చిపోకుండా. నువ్వు స్టఫ్ తప్పుకొస్తావు, నేను మాత్రం డబ్బులు బొక్క పెట్టుకుని బీర్లు లేవాలా? రేయ్, అది కూడా ఒక ఆర్ట్రా. ఎలా తెచ్చామని కాదు, తెచ్చామా లేదా. సర్లే, ఎలాగోలా చావు, తీసుకొస్తాలే, బాయ్. మేడం, ఫుడ్ డెలివరీ. హలో, లొకేషన్కి వచ్చేసాను, మీరు ఎక్కడున్నారు? 4th ఫ్లోర్కి వచ్చేయండి భయ్యా, నేను ఇంట్లోనే ఉన్నాను. 4th ఫ్లోరా? ఇక్కడ ఫ్లోర్ కూడా కనపట్లేదు. మా అపార్ట్మెంట్ దగ్గరే ఉన్నారా? అపార్ట్మెంట్సా? ఒక నిమిషం ఆగండి. ఎక్కడున్నారు? నాకు కనిపించట్లేదు. మేడం, నేను యాప్లో చూపించిన లొకేషన్ దగ్గర ఉన్నా మేడం, మీరు ఒకసారి వెరిఫై చేసుకుంటారా? అయ్యో, రాంగ్ లొకేషన్ పెట్టేశానే. ఇప్పుడు ఏమంటాడో. ఐఎమ్ రియల్లీ సో సారీ భయ్యా. పర్లేదు మేడం, క్యాన్సిల్ చేసేయండి. ఈసారైనా కరెక్ట్గా ఆర్డర్ చేసుకోండి. మార్నింగ్ నుంచి ఏం తినలేదు, ఘోరంగా ఆకలిస్తుంది. కొంచెం తెచ్చిస్తారా? కావాలంటే ఎక్స్ట్రా టిప్ ఇస్తాను. ఎక్స్ట్రా టిప్పా? సరే మేడం. మీకు అడ్రస్ తెలుసు కదా? అదెక్కడ మేడం? నెక్సస్ మాల్ నుంచి సీదా వచ్చేస్తే ఒక టెంపుల్ వస్తుంది. అక్కడ నుంచి రైట్ తీసుకుంటే ఒక చర్చ్ వస్తుంది. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మసీద్ ఉంటుందా? మీకెలా తెలుసు? లెఫ్ట్ వద్దు రైట్ వద్దు, లొకేషన్ షేర్ చేయండి మేడం, నేను వస్తాను. ఓకే. ఫోర్త్ ఫ్లోర్కి వచ్చాము. 402. 402. అమ్మయ్యా, ఫైనల్లీ వచ్చేసారా? నీకు టిప్పిస్తా అన్నా కదా, ఒక్క నిమిషం. ఎక్కడ పెట్టాను? ఇదిగో. టిప్ అని చెప్పి చెల్లిచ్చిందేంటి? ఏం చేసుకోవాలి దీంతో? థ్యాంక్స్ మేడం. ఓకే. నీ
రే బాబాయ్ స్టార్ట్ అయ్యావా? ఇంకా లేదురా, ఇప్పుడే డెలివరీ ఇచ్చా, స్టార్ట్ అవ్వాలి. వెళ్ళి చాలాసేపు అయింది కదరా, ఏం చేస్తున్నావు అక్కడ? కొంప తీసి అక్కడ అది బుర్రా భూత. నాకు నీలా ఎక్స్ట్రా కటింగ్ లేవు కానీ ఇక్కడ తెంగరది ఫుడ్ ఆర్డర్ పెట్టి గంటసేపు ఎండలో తిప్పి 5 రూపాయలు తిప్పించిందిరా పిసినారిది. ఎవరిత్రా అది? ఉందిలే, గంట పోతే పోయింది కానీ అమ్మాయి అయితే క్యూట్గా ఉందిరా. రే బాబు హృతిక్ రోషన్, కథలు పడింది చాలు కానీ మూసుకొని రా, అవతల వెయిటింగ్. చూస్తేనే నోరూరిపోతుంది, కుమ్మేయాలి. మేడం ఏమైంది? ఇస్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్? నీ బొందయింది. నా 5 రూపాయల టిప్ నాకిచ్చే. అమ్మా అది నా టిప్పు. నేను నీకు అసలు కొంచెమైనా బుద్ధుందా? నీకు 0 రేటింగ్ ఇస్తా. ఏం మనిషివయ్యా నువ్వు అసలు? నీ సంగతి చూస్తా, నీ జాబ్ పోయేలా చూస్తా చూడు. అసలు ఏం మనిషివి? ఫుడ్లో ఎవడన్నా అట్లా చేస్తారా? అసలు నేను చూసినప్పుడే నాకు అర్థమైంది. హలో ఏయ్ 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 హాయ్ మేడం, కత్తింది. ఏయ్ కాపాడండి, కాపాడండి, ఎవరైనా కాపాడండి ఏయ్, ప్లీజ్. ఏయ్. హెల్ప్, హెల్ప్, పోలీస్, అంబులెన్స్, ఎవరైనా కాపాడండి. అయిందా? కూల్గా కామ్గా ఉంటానంటే చెప్పు, నోట్లోంచి క్లాత్ తీస్తా. ఏయ్ ఇంతకు నన్ను ఎందుకు కట్టేశారు చెప్పండి మేడం. ఒంటరిగా ఉన్న అమ్మాయిలను టార్గెట్ చేసి కళ్ళు తిరిగిపోయినట్టు యాక్ట్ చేసి మరి దొంగతనాలు రేపులు చేస్తారు. నాకు తెలీదనుకుంటున్నావా? నాకన్నీ తెలుసు. నువ్వు ఆ కేటగిరీ. నా ఫేస్ చూడటానికి అలా ఉంటుందేమో కానీ నేను అలాంటి కాదు మేడం. గట్టిగా అరిచారు, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటుందేమో పరిగెట్టుకుంటూ పైకి వచ్చాను మేడం. దొరికిపోయావు. అసలు నీ నడిచిన విషయం నీకెలా తెలుసు? నాకంత సీన్ లేదు మేడం. నన్ను చూస్తే అలా అనిపిస్తుందా? ఇన్ని నాటకాలు చేసేవాడినైతే మీరు కట్టేసేవారికి ఎందుకు చూస్తూ ఊరుకుంటాను మేడం. నిజమే. ఐఎమ్ కన్విన్స్డ్ యువర్ సేఫ్. ఇప్పటికైనా ఎందుకు అరిచారు చెప్పండి మేడం. నీ వల్లే. నువ్వే చూడు, కాక్రోచ్ చేసిన ఫుడ్ను పెడతావా? ముందు నిన్ను ఫుడ్ ఇన్స్పెక్టర్ పట్టిస్తా. ఏంటి మేడం కామెడీయా? ఫుడ్ ఓపెన్ చేసి నేనెందుకు వేస్తాను మేడం? ఆ రెస్టారెంట్ వాడు చూసుకోలేదేమో. ఇన్ని రోజులు ఫుడ్ డెలివరీ బాయ్ కుక్ చేస్తున్నాడు అనుకుంటున్నారేంటి? భలే ఉన్నారు మేడం. హలో, నాకు తెలీదనుకున్నావా? నాకన్నీ తెలుసు. నీకు తెలుసో లేదో అని చిన్న టెస్ట్ చేసా అంతే. కట్లిపోయింది మేడం, నేను వెళ్ళిపోతాను. ఓకే. కదలకు. ఇదే రైట్ టైం జంపు. ఓయ్ మేడం, డోర్ రావట్లేదు మేడం. నేనేం లాక్ చేయలేదు. డోర్ ఓపెన్ చేయడం కూడా రాదు. పక్క జరుగు. వచ్చేస్తారు ఊరికే.
చాలా బాగా ఓపెన్ చేసింది. తీయండి మేడం. తీస్తా రావే. లేదా అంత బిల్డప్ ఇచ్చు.